మొన్నటి వీడియోలో యాగంటి గురించి కొంచెం కోనేరు అదంతా చూపించాను కదండి. ఇప్పుడు ఇది వచ్చేసి వాటర్ స్నానాలు చేయడానికైతే కాదండి, జస్ట్ కొంచెం వాటర్ లెక్క ఉంది. అక్కడ గ్రీన్గా ఉండి ఆ మధ్యలో ఆ చేపలు చాలా చాలా బాగున్నాయండి. బ్లాక్ కలర్ చేపలు అయితే కనపడలేదు, కానీ ఈ తెల్ల చేప బాగా కలర్ఫుల్గా కనపడుతుందని నాతో పాటు మీరు కూడా చూస్తారని చూపించాను. ఇప్పుడు చూపిస్తున్న వచ్చి యాగంటి బసవన్న. మీకు తెలుసు కలియుగ అంతంలో చెప్పారు కదా బ్రంకెలు వేస్తారని యాగంటి బసవన్న. ఆ యాగంటి బసవన్న ఈయనే. మొత్తం స్తంభాలు మధ్యలో అయిపోయింది. మీరు చూస్తున్నది అయితే ఇప్పుడు గోపురం. ఇక్కడ ఒకే శిల మీద ఉమామహేశ్వరులు ఉన్నారండి. ఎక్కడ లేదు ఈ అద్భుతం. అందువల్లే ఇక్కడ యాగంటే అంత ప్రత్యేకత అయ్యింది. ఇది గర్భగుడి పక్కన ఉన్న వినాయక స్వామయ్య. ఎక్కడైనా వినాయకుడిని గర్భగుడి పక్కకు పెట్టారు వినాయకుడిని అయితే. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం ఉమామహేశ్వరులండి. క్లియర్గా చూడండి, అమ్మవారు అయ్యవారు బాగా కనపడతారు. వెండి తొడుగు పెట్టినప్పుడు ఇంకా బాగా క్లారిటీ కనపడతారు. ఇప్పుడు మీరు చూపిస్తున్నది వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. వెంకటేశ్వర స్వామి ఇక్కడ అక్కడ వెళుద్దామని చెప్పేసి అన్నప్పుడు ఆ శిల చెక్కుతున్నప్పుడు ఖాళీ వెంగిపోటని వెళ్ళు తెగిపోవడం వల్ల ఆ శిల పెట్టడానికి కుదరదని చెప్పి ఆయన్ని అక్కడే పెట్టారు వెంకటేశ్వర స్వామిని. మనం ఉమామహేశ్వరులు దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ఒక పూజారి పైకెక్కి అదే పనిగా దీపం వెలిగిస్తాడండి. కార్తీక పౌర్ణమి రోజు ఆ దీపం అఖండంగా వెలుగుతుందండి. వాన పడ్డు గాలికి ఎటువంటి కొండెక్కదు. ఇప్పుడు ఇట్లా వెళ్తుంది ఇంకొక శివాలయం అండి. మీలో ఎంతమంది నాకు తెలియదు. ఇదిగోండి శివుడిని నేను మీకు శివలింగాన్ని చూపిస్తున్నాను చూడండి. మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అయితే చాలా పైకి ఉందండి. కొన్ని మెట్లు ఎక్కగలిగిన వాళ్ళు మాత్రం ఎక్కి చూస్తున్నారు. ఇక్కడ దీపాలు కూడా పెడుతున్నారు. చాలా చాలా బాగుందండి. ఇక్కడ మనం పాలాభిషేకం అన్నీ చేసుకోవచ్చు. అంత అయిపోయినా కిందకు వచ్చి భోజనాలు చేసుకుంటే మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.